రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనమందరము క్రీస్తును అంగీకరించిన వారముగాను క్రీస్తు రక్తంలో బాప్తీసం పొందిన వారముగాను రక్షింపబడ్డాము. రక్షింపబడిన మనము నిత్య జీవంలోనికి పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపబడతాము. అయితే పరలోక రాజ్యంలో కూడా అల్పుడు అట్లాగే గొప్పవాడు అనేటువంటివి ఉంటాయి అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పటం జరిగింది. ఎట్లాగంట, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అనగా వాక్యము, ఆ వాక్యములో మిగుల అల్పమైనది ఒకటానినైనను మీరి మనుష్యులకు అలాగూ చేయ బోధించువాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడునంట. అంటే శాస్త్రులు పరిసయ్యులు వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా ఉన్నారు గాని దానిని ఏమాత్రమూ పాటించుట లేదు. అందుకే వారిని గురించి దేవుడు కఠినంగా ఇలాగూ చెప్పాడనమాట. మనలో కూడా ఆ శాస్త్రుల పరిసయ్యుల యొక్క నీతి ఒకవేళ ఉంటే దానిని తొలగించుకోమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యంలో మనము ఘనముగా ఉండాలి అంటే వాక్యాన్ని వినేవారముగా కాదు గాని, వాక్యాన్ని బోధించేవారుగా కాదు గాని, వాక్యాన్ని పాటించేవారముగా మనం ఉండాలి. మనలో అనేకులు వాక్యము తెలిసినప్పుడు ఇతరులకు బోధిస్తూ ఉంటారు, కానీ ఆ వాక్యానుసారము అస్సలే ప్రవర్తించరు. వారికి కాదు వాక్యము, మేము నీతివంతంగా ఉన్నాము, మేము పరిశుద్ధులమే, ఇతరులకే ఆ వాక్యము వారింకా ఎదగలేదు అనేటువంటి శాస్త్రుల పరిసయ్యుల నీతిని ప్రదర్శించడం అనేది యేసయ్యకు ఏమాత్రము నచ్చదు. మరి అలాగే శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యంలో మీరు కూడా ప్రవేశింపరు వారిలాగా అని కూడా దేవుడు చెప్పేస్తున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విశ్వాసి యొక్క జీవితం ఎంత ఆశీర్వాదకరంతో కూడి ఉన్నదో అంత బాధ్యతతో కూడి ఉన్నది. అలాగే మనము ఏమాత్రము ఆ వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ వింటూ చదువుతూ అనుసరించకుండా ఉన్నామా అది మనకు కూడా నిష్ప్రయోజనమే. దానివల్ల ఏ ఫలము పొందకుండా ఉంటాం. అందుకే అనేక మంది విశ్వాసులు క్రైస్తవులు తమ జీవిత కాలము కూడా వాక్యాన్ని ఎరిగిన వారై ఉన్నా సరే దాని శక్తిని ఆశ్రయించకుండా దాని ప్రకారం నడుచుకోకుండా వారు అదే రకమైన దుర్భరమైన జీవితంలో జీవించటం అనేకుల జీవితాలలో మనం చూడవచ్చు. వాక్యంలో నీతి ఉంది, వాక్యంలో పరిశుద్ధత ఉంది, వాక్యంలో న్యాయము ఉంది, వాక్యంలో ప్రేమ ఉంది, వాక్యంలో ఐశ్వర్యం ఉంది, వాక్యంలో ఆరోగ్యం ఉంది. వీటన్నిటినీ కూడా మనము పొందుకోవాలి, మనం ఆచరించాలి. మనం ఆచరించవలసినవి కొన్ని ఉన్నాయి, మనం పొందుకోవలసినవి కొన్ని ఉన్నాయి, మనం ఉపయోగించవలసినవి కొన్ని ఉన్నాయి. మరి ఈ రీతిగా వాక్యం అన్ని రకాలుగా కూడా మనలను ఎదిగేలాగా చేస్తుంది. అలాంటి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటము ప్రతి విశ్వాసికి తగినది. వాక్యానికి విరోధంగా మనం నడుచుకోకూడదు. వాక్యాన్ని మనము కేవలము ఇతరులకు బోధించేస్తున్నామా, మనకేదో వాక్యము వచ్చిందని లేక వాక్యంతో దేవుడు మాట్లాడాడని ఆ వాక్యాన్ని నీవు ప్రకటించేసి ఇతరులకు కేవలం అలాగ ఉండమని చెబుతూ నీవు దానిని పాటించకుండా ఇష్టానుసారమైన జీవితంతో బలహీనతలతో పడిపోతూ ఉన్నావా, నీవు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడైపోతావంట. అంటే ఎక్కడో పరలోకంలో చేరతావు గాని ఏదో ఒక మూలన నీకు స్థానం అనేది లభిస్తుంది. అయితే వాక్యాన్ని గైకొని బోధించి దానిని అనుసరించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. మరి ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవారు అవ్వాలనుకుంటున్నారో వారందరూ ఈ వాక్యానుసారముగా మార్చుకొని నడుచుకుందాము. తప్పనిసరిగా దేవుడు మనకు ఆధిక్యతను అనుగ్రహిస్తాడు. కేవలము వాక్యము వినేవారముగా కాకుండా, వాక్యము ప్రకటించే వారముగా కాకుండా,
వాక్యాన్ని మొదట మనం అనుసరించి తరువాత ఇతరులకు బోధించే వారముగా మనమందరము ఎదుగుదాము. దేవుడు ఆ కృపను ఇస్తాడు. మరి యేసయ్య బోధించాడు అంటే దానిని జయించిన తర్వాతే బోధించాడు. ప్రతిరోజు కూడా తండ్రి యొద్ద ఆ యొక్క శక్తి సామర్థ్యాలను పొందుకొని రాత్రంతా ప్రార్థనలో గడిపి ఆత్మను నింపుకొని ఆత్మశక్తి ద్వారా వాక్యాన్ని పాటించి ఇతరులకు బోధించాడు. కాబట్టి ఆయనలో ఏ లోపము లేకుండా ఆయన కనబడుతున్నాడు. మనము కూడా ఆయన స్వరూపంలోనికి ఎదగాలి కదా. క్రీస్తును అంగీకరించిన మనమందరము, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును పోలి కదా నడుచుకోవాలి. అంటే ఆ వాక్యాన్ని పోలి మనము అనుసరిస్తూ నడుచుకోవాలి. తర్వాత జనులకు మనము చెప్పాలి. ఏదైనా ఒక విషయంలో నీవు బలహీనంగా ఉన్నావా, అది జయించే వరకు ఇతరులకు ప్రకటించకు. దానివల్ల నీ మీద నీవే దోషారోపణ చేసుకున్న వాడవవుతావు. దేవుని వాక్యంలో ఒక్క పుల్లైనా సరే నిరర్ధకము కానేరదు. ఒకవేళ నీవు ప్రకటించేవాడవుగా ఉన్నా నీలో కొన్ని బలహీనతలు ఉండవచ్చుగాక. మొదట నీవు వాటిని జయించు. వాటి కోసం నీవు ప్రార్థన చేయి, ఉపవాసముండు. ఆ జయించిన తరువాత అప్పుడు ఇతరులకు బోధించు. అప్పుడు నీ యొక్క వాక్యము, నీ బోధ నీకు ఉపయోగకరంగా ఉంటుంది, నీ స్థాయిని హెచ్చించేలాగా ఉంటుంది, నీకు ఆశీర్వాద కారణంగా ఉంటుంది. అలా కాకుండా నిర్లక్ష్యంగా పర్వాలేదులే, నేను దేవునిలోకి వచ్చేసాను, బాప్తీసం పొందేశాను, దేవుడు నన్ను రక్షించేశాడు, నేను పరలోక రాజ్యం చేరిపోతాను అని చెప్పేటువంటి నిర్లక్ష్యతతో నీవు నీ బలహీనతలను జయించకుండా మాటిమాటికి పడిపోతూ తిరిగి ఇతరులకు అలాగ ఉండకూడదని బోధిస్తున్నావా, నీ బోధ నిలబడదంట. దేవుడు దానిని హర్షించుటలేదు. నీ స్థాయి తగ్గిపోతుందంట. ఎలాంటి ఫలము భూలోకంలో కూడా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇతరులకు ఎవరైనా ప్రకటిస్తున్నారా, బోధిస్తున్నారా, వాక్యాన్ని విపులంగా చెప్తున్నారా, వారందరికీ దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక, శాస్త్రులు పరిసయ్యులులాగా మీరు ఉండకండి. మొదట మీరు ఆచరించి ఇతరులకు ఆ వాక్యాన్ని ప్రకటించండి అని ఈ దినమున స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనమందరము కూడా అదే విధంగా మొదట మనము ఆచరిద్దాము, మనము పాటిద్దాము. లోపాలుంటే సరి చేసుకుందాం. దేవుడు కృపామయుడు కాబట్టి, ఆయన కనికర సంపన్నుడు కాబట్టి, మనం పశ్చాత్తాపడితే అవకాశం ఇచ్చి మనం శుద్ధీకరించి తరువాత మనము ఇతరులను పరిశుద్ధంగా ఉండేలాగున ప్రకటించడానికి ఆయనే ద్వారములు తెరుస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఏ ఒక్కరము మోసపోనవసరం లేదు. శాస్త్రుల వలె పరిసయ్యుల వలె అక్కడే ఆగిపోనవసరం లేదు. మనము క్రీస్తు బిడ్డలము కాబట్టి మనమందరము మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళవలసిన వారము. నూతనమైనటువంటి స్వభావాన్ని, మనశ్శాక్షిని పొందుకొని మనము మనలను పరిశీలించుకొని లోపములు సవరించుకొని వాక్యమును పాటించి ఇతరులకు బోధించేవారుగా ఉందాము. దేవుడు కృప మనందరికీ విస్తరింపజేయునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవు, కరుణామయుడవైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. అవునయ్యా, నీవిచ్చిన వాక్యంను బట్టి నీకే స్తోత్రములు. ప్రతిరోజు నీవు వాక్యంతో మాతో మాట్లాడుతున్నావు, దానిని బట్టి నీకే వందనాలు. ఇదిగో ఈరోజు మీరిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అవునయ్యా, మరి నీ వాక్యాన్ని వినేవారంగానే కాదు, కేవలము ప్రకటించే వారంగా కాదు గాని మొదట నీ వాక్యాన్ని పాటించి తరువాత మేము ప్రకటించే వారంగా ఉండునట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. నూతన ఆత్మతో, నూతన మనశ్శాక్షితో, నూతన జ్ఞానముతో, నూతన తెలివితో, నూతన బుద్ధితో, నూతన వివేచనతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆత్మశక్తితో నింపి నడిపించండి. ఒకవేళ బలహీనులుగా ఉన్నామా, ఆ విషయంలో మేము జయించి, పట్టుదలగా జయించి, ప్రార్థించి జయించి మేమందరము కూడా ఇతరులకు బోధించటానికి మేము మార్పు నొందిన తర్వాతే ఇతరులకు బోధించి పరలోకంలో మా ఫలమును గొప్ప చేసుకునే వారులుగా ఈ వాక్యము ఎక్కడెక్కడ ఎప్పుడు వింటున్నా ప్రతి ఒక్క బిడ్డకు అలాంటి మనశ్శాక్షిని, స్వభావమును నూతనముగా అనుగ్రహించి కాపాడండి. మీ నామానికే మహిమ తెచ్చుకోండి నాయనా. సమస్తమును ఎరిగినటువంటి వాడవు కాబట్టి, మా హృదయాంతరంగములను పరిశీలించు వాడవు కాబట్టి, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యర్థతలు, వ్యతిరేకతలు తొలగించి నీకు లోబడి సంపూర్ణంగా నీ చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉన్నట్లు నీ కృప విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.